గడ్డం గడ్డం బోరు గడ్డం జగనన్నకెందుకో నువ్వు అంత అడ్డం వారిని అనియా అనియా అని ఆ బోరుగడ్డం జగనన్నని గుండెల్లో ఎత్తుకుంటే జగనన్న మాత్రం చస్ నోర్మయ్యా ఎవర్రా నువ్వు అన్నట్టు మాట్లాడుతున్నాడు. అన్నొక్కడే కాదు, వైసీపీ వాళ్ళంతా బోరుగడ్డం అంటే ఎవరో మాకు అస్సలు తెలీదు అంటున్నారు. వాళ్ళట్ట అంటుంటే ఎవరు నమ్మటం లేదని వైసీపీ పేరు మీద ఓ ప్రకటన కూడా విడుదల చేశారు. వాడుకున్నన్ని రోజులు వాడుకుని అడ్డమైన స్క్రిప్టులన్నీ రాసిచ్చి అతగాడితో బూతులు మాట్లాడించి ఇప్పుడు సంబంధం లేదని చేతులు దులిపేసుకుంటున్నారు వైసీపీ వాళ్ళు. అయితే బోరుగడ్డం గురించి అధికారిక ప్రకటన చేసి మరి అంత ప్రత్యేకంగా ఎందుకు చెబుతున్నారు వైసీపీ వాళ్ళు? పాపం అంతలా భయపెట్టేసినట్టున్నాడు జగనన్ని. ఆ బోరుగడ్డం అనిలు చాలా కాలం బొక్కలో ఉండి మొన్న ఈ మధ్యన బయటకు వచ్చాడు. అప్పట్లో ఏ యూట్యూబ్ ఛానల్లో ఇంటర్వ్యూ చేయబట్టి బొక్కలోకి వెళ్ళాడు. మళ్ళీ బయటకు వచ్చాక కూడా అట్లాంటి యూట్యూబ్ ఛానళ్లలోనే కూకుని కట్టింగ్లు ఇస్తున్నాడు. జగనన్న అంటే ప్యానం, జగనన్నే నా జీవితం అంటున్నాడు. అసలు తనని జైలు నుంచి బయటికి తీసుకొచ్చిందే జగనన్న అంటున్నాడు బోరుగడ్డం. ఆ పిఎస్ఆర్ ఆంజనేయులకు బెయిల్ ఇప్పించడానికి జగనన్న ఏ లాయర్లను ఎట్టాడు, తన కేసులో కూడా ఆ లాయర్లనే ఎట్టాడని అందుకే బెయిల్ వచ్చేయిందని చెబుతున్నాడు. కానీ జగనన్న వైసీపీ వాళ్ళు మాత్రం అయ్య బాబోయ్ ఆడితో మాకు ఏటి సంబంధం లేదండి బాబా అని ఏదో ఆటం బాంబును చూసి భయపడినట్టు భయపడిపోతున్నారు. నిజానికి బోరుగడ్డాన్ని మొదటి నుంచి ఎంకరేజింగ్ చేసింది వైసీపీనే. ఇష్టం వచ్చినట్టుగా బూతులు మాట్లాడించారు, ఎవరు చెప్పుకోలేని రీతిలో మాట్లాడించారు. జగనన్న జోలికొస్తే చంపేస్తామని బెదిరించడమే కాదు, పవన్ కళ్యాణ్ చంద్రబాబు గారి కుటుంబాల మీద నానా బూతులు తిట్టించారు. ఆ స్క్రిప్టులన్నీ వైసీపీ వాళ్ళే అంపించారని అప్పట్లోనే గట్టిగా ప్రచారం జరిగింది. అంతెందుకు బోరుగడ్డం మాదిరిగానే ఆ శ్రీరెడ్డిని కూడా వాడుకుని పక్కన పారేశారు. వైసీపీతో సంబంధం లేదన్నారు. దెబ్బగా ఆ జంబలాటరి అని అన్ని మూసుకొని కూకుంది. ఇక్కడ చిత్రమైన విషయం ఏంటంటే వైసీపీకి బోరుగడ్డం కంటే శ్రీరెడ్డి కంటే ఎక్కువగా డ్యామేజ్ చేసింది ఏరే లీడర్లే. సపోజ్ ఆ గుటకాలన్నీ తీసుకోండి, బోరుగడ్డానికి మొగుడా కొడాలినేని ఆయన గోరి నోటి నుంచి వచ్చే ఆని ముత్యాలకు చెవుల్లోంచి రగతం కారిపోతుంది. మరి అదేటో కానీ కొడాలినేని మళ్ళీ రాజకీయాలు చేస్తానంటే సంతోషపడుతున్న వైసీపీ వాళ్ళు అట్టాగే మాట్లాడే బోరుగడ్డాన్ని మాత్రం వద్దంటున్నారు. కొడాలినేని అన్నీ మూసుకొని జగనన్నని తప్పించుకొని తిరుగుతా ఇంట్లో కూకుంటే ఆయన గోరిని బయటికి లాక్కొస్తున్నారు. ఇటు బోరుగడ్డం తనకు దానిగా బయటకు వచ్చి జగనన్న నా ఆరోపణం అంటుంటే మాత్రం వదరా బాబోయ్ అంటున్నారు. అసలు ఈ విషయం ఏంటంటే అటు బోరుగడ్డము ఇటు గుటగానని ఇద్దరు పనికిరాని రాళ్లే. ఏ రాయితో కొట్టుకున్న వైసీపీ గుండు పగలాల్సిందే. ఆ గది సంగతి.